చేస్తే ఇంకా చిన్నపిల్లాడు అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. ఒక్కసారి దీన్ని తాగడం స్టార్ట్ చేసావనుకో ఇంకా అంతే సంగతులు. నెమ్మదిగా ఇంట్లో బయట రెస్పెక్ట్ తగ్గుతుంది, బాడీలో పార్ట్స్ డ్యామేజ్ చేసి చివరికి నిలువున కాల్ చేస్తుందిరా. అరే గౌతమ్, నువ్వు నా కన్న కొడుకు కంటే ఎక్కువరా. నిన్ను ఈ గుండెల మీద పెంచానురా, నా భుజాల మీద అంబారీ మోసాన్రా. అరే గౌతమ్, నీకు గోరుముద్దలు తినిపించిన ఈ చేతులతో మందు పోసి నీ జీవితాన్ని నాశనం చెయ్యనురా. అరే గౌతమ్, నువ్వు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అవురా. ఏదో చిన్న మచ్చ పడిందని ఇలా వీక్ అయిపోతే ఎలారా? నా కొడుకు చాలా స్ట్రాంగ్, ఎప్పుడు నువ్వు అలాగే ఉండాలి. ఇదిగో చూస్తూ ఉండు, నువ్వు ఖచ్చితంగా ఈ కేసు నుండి బయటపడతావు. అంతేకాని నువ్విలాంటి పాడలవాట్లు చేసుకోకరా. అరే నీకు దండం పెడతానురా. బాబాయ్, ఏమండి ఆమ్లెట్? అసలు నిన్ను రోట్లో రుబ్బేసి ఆమ్లెట్ వెయ్యాలి. నేనేం చేశానండి? పిల్లల్ని బెదిరించమని ఆ దరిద్రుణ్ణి అరేంజ్ చేయబట్టే కదా ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది. చేసిందంతా చేసి మళ్ళీ ఏం తెలియనట్టు ఎలా అడుగుతుందో చూడు. అసలు దీన్ని ఆగ్రా, నువ్వు వదలు. బాబాయ్ ఏం చేస్తున్నావు? దీన్ని అంత ఏంటి, ఎందుకంత కోపం? ఇది చేసిన పనికి చంపిన పాపం లేదా? బాబాయ్ ప్లీజ్ బాబాయ్, అలా అనుకో. పిన్ని తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడుతుంది. తనని ఇంకా నిందించడం కరెక్ట్ కాదు బాబాయ్. వదిలే బాబాయ్. దీన్ని నేను వదిలేస్తానురా, కానీ నీ మీద మోపిన అభియోగం పరిస్థితి ఏంట్రా? నువ్వేం వర్రీ అవ్వకు. అత్తయ్య కేసు టేకప్ చేశారు కదా, ప్రాబ్లం సాల్వ్ అవుతుందిలే. ప్రాబ్లం సాల్వ్ అవుతుందిరా, మరి నీ మీద పడ్డ మచ్చను ఎవరు తుడిచేస్తారు? అందరి దగ్గరికి రబ్బరు తీసుకెళ్లి ఇది చెరుపుతుందా? ఆవేశపడకు బాబాయ్, నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకో. పిన్నిని ఏమి అనుకో ప్లీజ్. చూసావా, నీ వల్ల వాడు సస్పెండ్ అయినా కూడా నీ మీద ఇంకా జాలి చూపిస్తున్నాడే. అసలు నువ్వు చేసిన పనికి వాడేమంటున్నాడో తెలుసా? గ్లాసు పెట్టి మందు పోయమంటున్నాడే. పాపం వాడి సస్పెన్షన్ని తట్టుకోలేకపోతున్నాడు. అసలు పిల్లలే లేని దానివి, వాళ్ళని ప్రేమగా దగ్గరికి తీసుకోవాల్సింది పోయి ఇంట్లో నుంచి బయటికి పంపించాలనుకోవడానికి నీకు మనసెలా వచ్చిందే? ఏంటలా చూస్తున్నావు? ఇంకో ఆమ్లెట్ తీసుకొస్తావా? తీసుకొస్తానండి. ఏయ్ ఆగా, వద్దు. ఇప్పుడే కాదు, రేపటి నుంచి నువ్వు ఆమ్లెట్ వేయాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఎందుకంటే రేపటి నుంచి తాగుడు మానేస్తున్నాను. నిజమా? అవును. నా తాగుడు చూసి గౌతమ్ చెడిపోతాడేమో అనిపిస్తుంది. అందుకే రేపటి నుంచి కంప్లీట్గా మానేస్తున్నాను. చాలా మంచి పని చేస్తున్నారండి.
బాబాయ్ గౌతమ్ బాబాయ్ లే బాబాయ్ లే బాబాయ్ గుడ్ మార్నింగ్ బాబాయ్ గుడ్ మార్నింగ్. మీరేంటిలా? నువ్వు డిప్రెషన్ లో ఉన్నావు కదా, డోంట్ వరీ బాబాయ్, నీకేం కాదు. నువ్వు మంచి పోలీస్ ఆఫీసర్వి, నిన్నెవ్వరూ ఏం చేయలేరు. బాబాయ్ నువ్వు మమ్మల్ని ప్రేమగా చూసుకుంటావు. నువ్వు డల్ అయిపోతే మేము కూడా డల్ అయిపోతాం. అయినా మా పిన్ని ఉంది కదా, తనే అన్ని చూసుకుంటుంది. నిన్ను మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయ్యేలా చేస్తుంది, ఓకేనా? cheer up బాబాయ్. ఏంటి ఇలా మాట్లాడమని మీకు మీ ఝాన్సీ పిన్ని చెప్పి పంపించిందా? గుడ్ మార్నింగ్ గౌతమ్ గారు. గుడ్ మార్నింగ్. కాఫీ తీసుకోండి. పిల్లలు స్కూల్కి టైం అవుతుంది కదా, వెళ్ళి రెడీ అవ్వండి, వెళ్ళండి. అలాగే బాయ్ బాయ్ బాబాయ్. బాయ్. ఏంటండి అలా చూస్తున్నారు? మీరు కాఫీ తీసుకొస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎందుకు? ఇంతకు ముందు కూడా ఇచ్చాను కదా. అప్పుడు ఇంట్లో ఎవరూ లేరు కదా, కానీ ఇప్పుడు అందరూ ఉన్నా కూడా తీసుకొచ్చారు ఎందుకు? మీకోసమే. సరే ముందు లేవండి. లేవండి. ముందు కాఫీ తాగండి. థ్యాంక్స్ అండి, కానీ వద్దు. ఏ? కాఫీ తాగేంత ఇంట్రెస్ట్ లేదండి. ఇంట్రెస్ట్ లేదంటే కుదరదు, తాగాల్సిందే. అది కాదండి, నా మూడేం బాలేదు. మీ మూడ్ సెట్ చేయడానికి కాఫీ తీసుకొచ్చాను. ఒక సిప్ చేయండి, రిలాక్స్ అయిపోతారు. ఏంటండి చంటి పిల్లలకి బుజ్జగించి అన్నం తినిపించినట్టు మీకు కూడా బుజ్జగించి కాఫీ తాగించాలా? సరే ఇటు ఇవ్వండి, తాగిస్తాను. పర్లేదండి, నేను తాగుతాను. సరే తాగండి. మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధగా ఉందండి. ఇప్పటి వరకు మీరెప్పుడు ఇలా నేల మీద పడుకోవడం నేను చూడలేదు. ఆ ఇన్సిడెంట్ వల్ల మీరెంత డిప్రెషన్కి వెళ్లారో నాకు అర్థమైంది. అయ్యో అదేం లేదండి, ఏదో ఆలోచనలో ఉండి అలా పడుకున్నాను అంతే, నిద్ర పట్టేసింది. మీరేంటో మీ మనసేంటో బాగా తెలిసిందాన్ని. నా దగ్గర ఎందుకు అబద్ధం చెప్తారండి?